ఇది మామూలు పరాభవం కాదు. ఇజ్జత్ పోయింది. కనీసం ఎవరూ దేకలేదు. దగ్గరికి వెళితే గాని దగ్గరికి తీసుకోలేదు. అలాగని వ్యూహాత్మక వాణిజ్యం గురించి మాట్లాడలేదు. పెట్టుబడుల గురించి చర్చించలేదు. ఆసియాలో అది ఒక దేశం కాబట్టి, అక్కడ కూడా జనం ఉంటారు కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో పిలిచారు కాబట్టి ఆ దేశ ప్రధాని వెళ్ళిపోయాడు. అంతే తప్ప ఆయనకేదో ఘన స్వాగతం పలకలేదు. ఎదురేగి చైనా అధ్యక్షుడు వచ్చి పుష్పగుచ్చము అందించలేదు. కనీసం ఫోటో కూడా దిగడానికి ఆసక్తి చూపించలేదు. ఎక్కడో ఫోటో దిగితే డబ్బులు అడుగుతాడని భయంతో రష్యా అధినేత కూడా దూరం పెట్టాడు. ఒక రకంగా సెక్యూరిటీ గార్డ్ కంటే హీనంగా మారిపోయింది అతని బతుకు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకోసం మాట్లాడుతున్నారో తెలియదు. అదేదో సినిమాలో చికెన్ బిర్యానీ పెడతానంటే వచ్చాం, తినేసి వెళ్ళిపోతాం అన్నట్టుగా అతని పరిస్థితి మారిపోయింది. ఇంతటి ఉపోద్ఘాతం విన్న తర్వాత మీరు ఇప్పటికే స్ట్రైక్ అయి ఉంటుంది. ఇంతసేపు మీరు విన్నది పాకిస్తాన్ గురించే, ఆ దేశానికి సంబంధించిన ప్రధాని గురించే. చైనాలో షాంఘై కోఆపరేటివ్ సదస్సు జరుగుతోంది కాబట్టి డ్రాగన్ దేశ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధానిని ఆహ్వానించారు. ఇప్పుడు మన దేశంతో కొంతలో కొంత మైత్రి కుదిరింది కాబట్టి పాకిస్తాన్ అవసరం చైనాకు లేదు. రష్యాకి ఏమాత్రం అవసరం లేదు. భారత్ చమురు కొన్నంత వరకు రష్యాకు ఢోకా లేదు. అందువల్లే భారత్ చెప్పింది మొత్తం చైనా వింది. చివరికి రష్యా కూడా వింది. అంతకు మించిన ప్రత్యామ్నాయం ఆ రెండు దేశాలకు లేదు. అందువల్ల పాకిస్తాన్తో ఈ రెండు దేశాలకు అవసరం లేదు. ఫలితంగానే దాయాది దేశాన్ని డ్రాగన్ పుతిన్ పరిపాలిస్తున్న దేశం దూరం పెట్టాయి. భారత్ ధోరణి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ప్రస్తావన అనవసరం. చైనా దేశంలో పాకిస్తాన్ ప్రధానికి జరిగిన ఘోరమైన అవమానంపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు అనిపిస్తున్నాయి. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని, ఇటీవలి కాలంలో ఒక దేశ ప్రధానికి ఈ స్థాయిలో దారుణమైన అవమానం జరిగి ఉండదని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారికంగా గొప్ప స్వాగతం లభించలేదు. చర్చల్లో భాగస్వామ్యం దక్కలేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చాడు, పెట్టింది తిని వెళ్ళిపోయాడు. వచ్చి రావడానికి ఫ్లైట్ ఖర్చులు దండగా. కనీసం ఈ డబ్బులు మిగిలుంటే పాకిస్తాన్ ప్రజలకు కొంతలో కొంత అపరిమితమైన పన్నుల భారం నుంచి ఉపశమనం లభించుండేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ దేశస్థులు వాస్తవ పరిస్థితి గ్రహించాలి. ప్రధానికి గౌరవం లేని చోట ఆత్మాభిమానం, ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదని హితవు పలుకుతున్నారు.